ఈ రోజు మనం వరాహి అమ్మవారికి కంద దీపం పూజ ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. ఈ పూజ ద్వారా మనం అమ్మవారి ఆశీస్సులను పొందగలిగే ఒక పవిత్రమైన దారి తొలగించబోతున్నాం. మనం ఈ సమయంలో శక్తిని, ధైర్యాన్ని మరియు సమృద్ధిని పెంచుకునే ప్రయత్నం చేస్తాం. వరాహి అమ్మవారి పరిచయం. మొదటగా వరాహి అమ్మవారి గురించి మాట్లాడుకుందాం. ఆమె ఒక శక్తివంతమైన దేవతగా పరిగణించబడుతుంది. ఆమెది ఒక దశ మహావిద్య అవతారం. మహావిద్య అంటే శక్తి విద్య, విజ్ఞానం మరియు అఖండమైన ధైర్యం. ఆమె రాక్షసులు, శత్రువులను జయించేందుకు ఎంతో శక్తివంతమైనది. ఆమెను ఆరాధించడం వల్ల మన జీవితంలో విజయాలు, శాంతి మరియు ఆనందం రావచ్చు. కన్న దీపం ఎందుకు? ఇప్పుడు కన్న దీపం గురించి మాట్లాడుకుందాం. దీపం వెలిగించడం పవిత్రత మరియు శక్తి ప్రదర్శనగా భావిస్తారు. కన్న అనేది భూమిలో పెరిగే శక్తివంతమైన మూలిక. ఇది అమ్మవారి పూజ కోసం అద్భుతమైన మూలిక అని చెప్పవచ్చు. ఈ దీపం మానసిక శాంతిని, శక్తిని, ఆరోగ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. 2. కన్న దీపం పూజ యొక్క ప్రాముఖ్యత. దీపం ప్రాముఖ్యత. దీపం అంటే కేవలం కాంతి మాత్రమే కాదు. దీపం వెలిగించడం జ్ఞానం, శక్తి మరియు శాంతిని ప్రతిబింబించే ఒక సాధన. భగవంతుని కాంతిని, పవిత్రతను తనపై ప్రసాదించాలనుకునే వారికి దీపం ఎంతో కీలకమైన సాధనం. ప్రపంచంలో ఉన్న ప్రతి చెడు శక్తిని తొలగించడానికి దీపం మనకు సహాయపడుతుంది. మనం దీపం వెలిగిస్తే అమ్మవారి ఆశీస్సులు మరియు శక్తి వస్తాయి. వరాహి అమ్మవారి ఆశీస్సులు. ఈ పూజ ద్వారా అమ్మవారి అనుగ్రహం మన జీవితంలో ఉన్న అన్ని రకాల అడ్డంకులను తొలగించి మనసుకు శాంతిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. మనం ఈ కన్న దీపం పూజ చేసేటప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి దేవత యొక్క ఆశీస్సులను పొందగలుగుతాము. 3. కన్న దీపం పూజకు కావలసిన పదార్థాలు. ఈ పూజను చేయడానికి కొన్ని ముఖ్యమైన పదార్థాలు అవసరం. వాటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. కంద. మీరు మొదటగా కంద తీసుకోవాలి. ఇది భూమిలో పెరుగుతూ ఉండే ఒక ప్రత్యేకమైన మూలిక. శుభ్రంగా ఉన్న కంద ఎంచుకోండి, ఎందుకంటే అది పవిత్రమైనది. దీని ద్వారా శక్తి మనకు చేరుకుంటుంది. నెయ్యి లేదా నూనె. నెయ్యి లేదా కొబ్బరి నూనెను ఈ పూజలో ఉపయోగిస్తారు. ఇది శక్తిని పెంచి దీపం వేయడానికి అవసరమైన మాధ్యమంగా పనిచేస్తుంది. వత్తి. వత్తిని తీసుకుని దాన్ని కందలో పెట్టండి. వత్తి పురుషార్థం, శక్తి మరియు ధైర్యంకి సంకేతంగా భావిస్తారు. దీన్ని జాగ్రత్తగా, సరిగ్గా కందలో పెట్టాలి. పుష్పాలు, పసుపు, కుంకుమ. పూజకు పట్టు పుష్పాలు, పసుపు, కుంకుమ ఉపయోగించడం పూజను మరింత పవిత్రంగా చేస్తుంది. ఇవి దేవతను ఆరాధించే నమ్మకాలను పెంచుతాయి. 4. కన్న దీపం పూజా విధానం. 1. కన్న శుభ్రపరచడం. ముందుగా కన్న తీసుకుని శుభ్రంగా కడగాలి. పైభాగంలో ఉన్న గడ్డలు లేదా మురికి తొలగించాలి. 2. కన్నలో గుచ్చడం. మీరు కత్తి లేదా రాతి ఉపయోగించి కన్నలో ఒక చిన్న గుంత చేస్తారు. ఈ గుంతలో నెయ్యి లేదా నూనె పోయాలి. 3. నెయ్యి లేదా నూనె పోసడం. కన్నలో పోయే నెయ్యి లేదా నూనె శక్తిని పెంచుతుంది. ఇది అనుకూల శక్తి ప్రకాశాన్ని అందిస్తుంది. 4. వత్తి పెట్టడం. వత్తిని సరైన రీతిలో నెయ్యి లేదా నూనెలో పెట్టండి. ఇది వెలిగించే ప్రథమ దశ. దీని ద్వారా పవిత్రత మరియు ఆత్మీయ శక్తి ప్రారంభమవుతుంది. 5. మంత్రపఠనం. మీరు ఓం హ్రీం గ్లౌం వరాహ్యై నమః అనే మంత్రాన్ని 9, 27 లేదా 108 సార్లు జపం చేయండి. ఈ మంత్రం చేయడం ద్వారా అమ్మవారి ఆశీస్సులు మీకు చేరవచ్చు. 6. దీపం వెలిగించడం. వీటిని సరిగా చేసిన తర్వాత కంద దీపం వెలిగించి పూజా స్థలంలో పెట్టండి. దీపం వెలిగించినప్పుడు ఒక శక్తివంతమైన ప్రకాశం చుట్టూ వ్యాపిస్తుంది. 5. పవిత్రత, దిశ, సమయం. పూజా స్థలం. పూజ కోసం శుభ్రంగా ఉన్న ప్రదేశం అనేది ఎంతో ముఖ్యం. పూజా స్థలం శుభ్రంగా ఉండటం, పూజా వస్తువులు అందుబాటులో ఉండడం చాలా అవసరం. సమయం. రాత్రి సమయం, అమావాస్య రాత్రి లేదా మంగళవారం, శుక్రవారం ఈ పూజకు అతి ఉత్తమ సమయం. ఈ సమయాల్లో శక్తి ఎక్కువగా పెరుగుతుంది. పవిత్రత. పూజ చేసే సమయంలో మనస్సు శుభ్రంగా ఉండాలి. శ్రద్ధ అనేది పూజలో ముఖ్యమైన అంశం. 6. కంద దీపం పూజ ఫలితాలు. పవిత్రత మరియు శక్తి. కంద దీపం వెలిగించడం ద్వారా మీరు మంచి శక్తి మరియు పవిత్రతను పొందగలుగుతారు. ఇది మీ జీవితంలోని ప్రతికూల శక్తులను తొలగించి మంచినైన శక్తులను ఆహ్వానిస్తుంది. ఆరోగ్యం, ధైర్యం, విజయాలు. ఈ పూజ ద్వారా మీరు ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని మరియు విజయాన్ని పొందుతారు. వరాహి అమ్మవారి ఆశీస్సులు అన్నీ మన జీవితాన్ని మార్చవచ్చు. 7. ముగింపు మాటలు. ఇలా
మీరు కంద దీపం పూజను సరిగ్గా చేసి అమ్మవారి ఆశీస్సులను పొందవచ్చు. ఆమె ఆశీస్సులు మీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చి శాంతిని, ఆరోగ్యాన్ని మరియు విజయాన్ని అందిస్తాయి. అమ్మవారు నిత్యం మీతో ఉంటూ మీరు అనుకున్న అన్ని కృత్యసాధనలను సాధించేందుకు సహాయపడతారు.